హలో అండి. నమస్తే అండి. నేను మీకు ఈరోజు మటన్ ఫ్రై చేసి చూపించాలనుకున్నా అండి. చాలా సార్లు చికెన్ ఫ్రై చూపించినాను. కానీ ఈరోజు మటన్ ఫ్రై ఎట్లా అనేసి మీకు నేను చేసి చూపిస్తా అండి. ఫస్టు మటను కడిగి పెట్టుకున్నాను. మటన్ కడిగి పెట్టుకొని దీంట్లో పసుపు, ఉప్పు వేస్తా అండి. ఉప్పు వేసినాను. ఒక అర్ధ స్పూను పసుపు వేసేసి కలిపేస్తాను. కలిపేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. ఫ్రైకి 2 ఎర్రగడ్డలు తరిగి పెట్టుకుంటా అండి. 2 ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు కడిగి పెట్టుకుంటాను. కుక్కర్కి విజిల్ పెట్టేసినానండి. 4 విజిల్ అయిన తర్వాత ఫ్రై చేస్తాం. 3 అయితే మళ్ళీ సరిగా ఉడికిందో ఉడకలేదో అండి. ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టాను. దీంట్లో కొద్దిగా నూనె పోస్తాను. కొద్దిగా నూనె పోస్తాను. దీంట్లో నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తాను. ఎర్రగడ్డ నూనె పోసేసి ఎర్రగడ్డలు వేస్తానండి. కడప సైడు ఎర్రగడ్డలు అంటారు, ఉల్లిపాయలు అంటారు. తెలంగాణ సైడ్ అంతా ఉల్లిపాయలు అంటారు, రాయలసీమ ఎర్రగడ్డలు అంటారండి. చూడండి, ఎర్రగడ్డలు వేసినాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మసాలా వేస్తాను. మటన్ వచ్చేసి ఒక అరకిలో అండి. అందుకోసం ఒక 2 స్పూన్లు వేస్తాను, ఎక్కువ లేకుండా మసాలా. ధనియాల పొడి వేసినాను, చెక్క లవంగం పొడి అండి. మిరియాల పొడి, అల్లం తెల్లవాయి పేస్ట్ అండి.
కారం పొడి లాస్ట్‌లో వేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోతది. కారం పొడి కాలిపోతది కాబట్టి లాస్ట్. కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు కారం పొడేస్తాను. 2 స్పూన్‌లేస్తా కారం పొడి. టీ స్పూన్ కాబట్టి కొద్దిగా చిన్న సైజు ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్లు. మిరియాల పొడేసినాను, కారం పొడేసినాను. అల్లం తెలవాలి ఫ్రై చేస్తాను. మటన్ నీళ్లు పోసేస్తానండి. నీళ్లు పోస్తే అవి ఎగిరిపోయేలాగా ఏం చేసేయాలి మటన్ నీళ్ళు ఏం చేస్తే మళ్ళీ ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు కుక్కర్లో పోసేసి మటన్ నీళ్ళు దీన్ని కొంచెం సేపు మూత పెట్టి పెట్టామంటే మసాలా అంతా దీనికి పడుతుంది. మళ్ళీ ఏం చేస్తామండి బాగా కొంచెం సేపు ఎగరబెడతాం ఇట్లా. రెండు మిరపకాయలు కట్ చేసేస్తాం. ఈ మిరపకాయలు ఎందుకు వేస్తా అంటే విత్తనాల కోసం అండి. విత్తనాలు వస్తాయి కాబట్టి విత్తనాలు మిరపకాయలలో కలర్ అంటే లైట్ కలర్ చల్లుతాను. నాకు కలర్ అంటే ఇష్టం కాబట్టి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి ఇంకా కలిపేస్తాను. కలిపేస్తాను. ఇప్పుడు కొంచెం మంట ఎక్కిస్తాం. ఫ్లేమ్ కొంచెం ఎక్కిచ్చేసి ఫ్రై చేయాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా టేస్ట్గా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.